మెదక్ జిల్లా చిలప్చేడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీలను ఎంపీటీసీ మల్లమ్మ సంగగౌడ్, సర్పంచ్ మనోహర నరసింహారెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి కృష్ణయ్యలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 గ్యారంటీలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని, జనవరి 6 వరకు దరఖాస్తులు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఎంఆర్ఓ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏం తెచ్చావా? ఇచ్చిరా ఫామ్ ఇచ్చిరా నీకు? ఫామ్ ఇవ్వలేరు కదా, ఆడ ఫామ్ ఇస్తారు. రేషన్ కార్డు తీసుకున్నా, ఆ రేషన్ కార్డే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఫైజాబాద్ గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు స్వీకరణ పరిశీలన జరిగింది. చాలా ప్రశాంతంగా అందరి భాగస్వామ్యంతో చాలా చక్కగా నడుస్తుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆధారంగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 7 కౌంటర్స్ పెట్టి ప్రతి కౌంటర్లో కూడా అందరికి సహాయం చేసుకుంటూ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది 6వ తారీఖు జనవరి వరకు కొనసాగుతుంది. తొందరపాటు పనిచేసి నీట్గా అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తు సభ ఏర్పాటు చేశాము. చాలామంది గ్రామస్తులందరూ కూడా ఈ అభయాస్తంకు సంబంధించిన దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దీని ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అట్టడు వర్గాలకు ఉన్న వాళ్ళకి లబ్ధిదారుకి ఖచ్చితంగా ఈ చేరాలనేది. దాన్ని భాగంగా మేము అందరికీ కూడా లబ్ధిదారులకు కూడా అందరికీ కూడా పర్సనల్గా ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా పిలిపించేసి దరఖాస్తులు తీసుకుంటున్నాం. ఎవరైనా ఇంకా దరఖాస్తులు కనుక లేకున్నట్టయితే వాళ్ళని కూడా వచ్చి దరఖాస్తు చేయాలని ప్రతి ఇంటింటికి కూడా తిరిగేసి మేము వాళ్ళకు పంపించేసి టామ్ ద్వారా తెప్పించేసి అందరికీ కూడా పిలిపిస్తున్నాం. ప్రస్తుతానికైతే అన్ని గ్రామ సభలు అందరూ ప్రశాంతంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు, వారి యొక్క దరఖాస్తులు ఇస్తున్నారు. సో దీనికి సహకరించిన గ్రామస్తులకి, తర్వాత గ్రామ ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కార్యక్రమము 6వ తారీఖు వరకు, వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా దరఖాస్తులు చేపడుతున్నాం. ఎలాంటి అందరినీ దరఖాస్తులను తీసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. సో అందరికీ కూడా గ్రామస్తులకు కూడా మేము అదే కోరుతున్నాం. ఎవరైనా తప్పిపోయినట్టయితే ఇమీడియట్గా ప్రజల వరకు తీసుకెళ్తాం. మేము కూడా మీరందరూ కూడా ప్రోటోకాల్ పాటిస్తే బాగుంటుంది. అందరూ కూడా సహకరించి అన్ని మంచిగా చేసుకుంటే 6 గ్యారెంటీలు కూడా మనకు బాగుంటాయని, ఈ గవర్నమెంట్ వచ్చినందుకు కూడా మనం అందరం సహకరించి అన్ని బాగా చేసుకుంటే మంచిగా ఉంటుంది.